శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచన ప్రారంభము. మీకా 7:18. తన స్వాస్థ్యమును శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడనైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయను. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, చదువుబడినటువంటి వాక్యములో మనము చూచినప్పుడు దేవుని యొక్క క్వాలిటీస్, గుణగణములు, మనము ఆరాధించే దేవుని యొక్క గుణగణముల గురించి పరిశుద్ధాత్మవశుడై మీకా భక్తుడు మనకు తెలియజేసిన కొన్ని సత్యాలను ఈ దినములలో మనము ఏ రీతిగా ఆందోళన చెందుతున్నామో, ఈ ఆందోళనలో కారణమైనటువంటి పరిస్థితులు ఏమై ఉన్నావో వాటిని మనము కనుగొని దేవుని యొక్క గుణాన్ని మనము తెలుసుకొని ఆ రీతిగా మనం ధైర్యంతో జీవించడానికి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన దేవుని యొక్క గుణం ఎలాంటిది అంటే ఆయన చెప్తున్నాడు చూడండి, వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడివైన నీతో సముడైన దేవుడున్నాడా? ఎంతకంటే పోల్చి చెప్తున్నాడు. కమాన్ కమాన్, ఎవరన్నుంటే క్షమించేవాడు, పాపాలను క్షమించేవాడు, దోషాల్ని పరిహరించేవాడు ఎవరైనా ఉంటే నా దేవుడు తప్ప ఎవరు లేరనే మాటని నువ్వు గ్రహించాలి. ఒకవేళ నువ్వు దోషములు పాపములు దేవుని ఎడల చేసి ఉంటే, దేవునికి ఇష్టమైన క్రియలు నీవు జరిగించుకొని ఉంటే, దేవునికి దూరస్తుడు అయితే, ఆయన ఎంత మంచి దేవుడంటే నీతో సముడైన దేవుడున్నాడు, క్షమించే దేవుడు. అంత క్షమించే దేవుడిని నీవు కలిగి ఉండి ఎందుకు నీవు ఇంకా ఆందోళనతో బ్రతుకుతున్నావు? ఎందుకు నీవు ఆందోళనతో బ్రతుకుతున్నావని దేవుడి దినాన నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు, నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. చూడండి, మరి యొక్క ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. ఏదైనా పని అడిగిస్తే పోద్దులే అనే మనుషులు చాలా మంది ఉన్నారు. కానీ నా దేవుడైతే నీకు ఇబ్బంది, రోగము, లేక ఆర్థిక సమస్య, భార్యాభర్తల సమస్య, కుటుంబంలో గర్భముల యొక్క సమస్య, వివాహముల సమస్య, వీటన్నిటిలో కూడా లోకంలో ఎవరు నీకు చేయలేకపోవచ్చేమో ఆయన కనికరమును చూపించి నీకు అట్టి క్రియలన్నీ జరిగించి నిన్ను సంతోషభరితుని చేయటం మాత్రమే కాకుండా ఆయన కూడా సంతోషించే దేవుడు. నా దేవుని గుణాలను నువ్వు గ్రహించు. నీ మీద కనికరము చూపిటలో సంతోషించేవాడు,
నీ పాపములు దోషములు పరిహరించటంలో క్షమించటంలో అంతకంటే సమానమైన వాడు ఎవడు లేడు. మరలా చెప్తున్నాడు చూడండి, నిరంతరము ఆయన కోపం ఉండదు. నీవు ఆరాధించే దేవుని నిరంతరము ఎల్లప్పుడూ కోపం ఉండదు. క్షణమాత్రమే. కాబట్టి నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, ఆయన మరలా చెప్తున్నాడు, మన యందు జాలిపడును. జాలిగల మనస్సు కల దేవుడు మన దేవుడు. మన పాపములను అణచివేయును. పాపములన్నింటినీ సముద్ర గాధంలో నీవు పడవేతవు. అణచివేయటం మాత్రమే కాకుండా, ఆయన కనుదృష్టికి రాకుండా అగాధములో, సముద్రపు అగాధంలో పడవేసే దేవుడు మన దేవుడు. అంత మంచి దేవుడిని మనము కనుగొని ఆయనను ఆరాధిస్తూ, ఆయననే రక్షకుడుగా అంగీకరిస్తూ జీవిస్తుండగా ఎందుకు మనం భయపడుతున్నాం? ఆయనకు శక్తి ఉన్నదని అనేకములైనటువంటి వాక్యాలు వందల సంవత్సరాల నుంచి వింటున్నాం. ప్రతి నిత్యము వింటూనే ఉన్నాం. అయినా కూడా భయముతో ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించే స్థితిలో లేకపోతున్నాం. జాలిగల దేవుడు అని చెప్తున్నా కూడా ఏ మాత్రము కూడా మనకి జ్ఞానము లేకుండా తిరుగుతున్నాం. అంటున్నాడు, పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. ఒక ప్రమాణం చేశాడంటే ఆయన అది నెరవేర్చే వరకు కూడా ఆయన ఊరుకోరు. మన పితరులకు చేసినటువంటి ప్రమాణాన్ని మా ఎడల నెరవేరుస్తావని మేము ఈ దినాన నీతో ప్రార్థిస్తున్నాం స్వామి. నాయన ప్రార్థిస్తున్నాను నాయన, ఆ సత్యమును కనికరమును చూపించు స్వామి. ఆ సత్యమును కనికరమును చూపించు స్వామి. నువ్వు అనుగ్రహిస్తావు నాయన. మంచి దేవుడవు నీవు నాయన. మాలో ఉన్నటువంటి సాతానుకు సంబంధించినటువంటి పిరికితనాన్ని తీసివేయి నాయన. నీ సన్నిధికి వస్తే రోగం వస్తుందని భయపడుతున్నారు నాయన నా బిడ్డలు. నీ సన్నిధికి వస్తే రోగం ఎందుకు వస్తుంది? లేదు, నీ సన్నిధికి వస్తే రోగం రాదు నాయన. నీ సన్నిధికి వస్తే మేలు కలుగుతుంది. నువ్వు జాలిగల దేవుడవు, కనికరము చుట్టుపట్ల సంతోషించే దేవుడవు. నా బిడ్డలు ఇంకను నాయన వాక్యంలో స్థిరపరచబడలేకపోతున్నారు. ప్రపంచమంతా వారి పనులన్నీ చేసుకుపోతున్నారు. మరణిస్తే వెళుతున్నారు వందలు. వివాహం జరుగుతుంటే వందలు వెళ్తున్నారు. ఆ రీతిగా స్త్రీలకు సంబంధించిన ఆ యొక్క పరిస్థితుల సమస్యల్లో మేలు జరిగినప్పుడు వందల మంది వెళ్తున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కానీ నిత్యము నిన్ను ఆరాధించే ఆరాధన సమయానికి, ఆరాధనలోనికి పాల్గొనలేక భయపడుతున్నారు నాయన. నీ మీద విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అంతే, రాదర్ ఐ కెన్ సే, వారికి నీ మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఆ యొక్క సంఘానికి వస్తున్న వారిని కూడా నేను చూశాను నాయన. వారి ధైర్యాన్ని చూశాను, వారి పట్టుదలను చూశాను, వాళ్ళ నిబద్ధతను చూశాను. ప్రపంచమంతా భయపడుతుంటే వాళ్ళు ఎందుకు రావాలి? నీవు గొప్ప దేవుడు అని వారు విశ్వసించి నీ యందు భయభక్తులతో వారు ప్రార్థించిన స్థితిని నేను చూస్తున్నాను నాయన. ఎంత గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన స్థితిని నాయన ఈ దినాన మాకు తెలియజేసి మాకు ధైర్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. 108 కీర్తనలో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 4వ వచనము, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. సత్యమును చూపించమని అడిగాడు కదా మీకా భక్తుడు. అంత ఎత్తైన కూడాను తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. కృప ఎలాగుందో చూడండి. ఆకాశము కంటే ఎత్తైనది. అంత గొప్ప కృపమైనటువంటి దేవుని నువ్వు కలిగి ఉండి స్టిల్ సంవత్సరం నుంచి నువ్వు చర్చకెళ్ళట్లా. క్షమిస్తాడనేదిగా మీకు నమ్మకం? చాలా జాగ్రత్తగా ఉండండి సుమి. నీ యొక్క హృదయాన్ని చూసే దేవుడు, నీ హృదయ రహస్యములను చూసే దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండండి.
దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వేదనతో నేను మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలను గురించి మనము తెలుసుకొని మన ఆత్మీయతను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన స్థితిని మీకు ఈ దినాన తెలియజేస్తున్నాను. ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఆ భక్తుని యొక్క జీవన క్రమం మనందరికీ తెలిసినది. ఆయన ఒక తప్పిదము చేశాడు. రాజ్యములో ఆయన రాజుగా ఉంటున్నాడు. సెన్సస్ తీశాడు. ఆయన సెన్సస్ ను తీశాడు. ఆయన సెన్సస్ ను తీశాడు. లెక్కలు ఏ రీతిగానంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారిని జనసంఖ్యను లెక్కబెట్టమని చెప్పాడు. దేవునికి ఇష్టం లేదది. దేవునికి ఇష్టం లేని క్రియ అది. దేవునికి ఇష్టం లేని క్రియ అది. అయితే దేవుడు ఏం చేశాడంటే అతను చేసిన తప్పిదానికి ఆ ప్రాంతమంతా కూడాను ఇబ్బందికరమైన పరిస్థితులను కలుగ చేశాడు. 13వ వచనము 2 సమూయేలులో ఉన్నటువంటి సత్యాన్ని ఈ దినాన చదువుకుంటూ వస్తున్నాం. 24వ అధ్యాయము. కావున గాదు దావీదు నద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరముల క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వాల్సిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పమనెను. గాదును పంపించాడు దేవుడు. కనుక్కొని రాపు, నా భక్తుడు కదా దావీదు, 3 ఆప్షన్స్ ఇవ్వు. ఆ 3 ఆప్షన్స్ లో అతను చేసిన తప్పిదానికి అది ఒకటి ఇస్తా నేను అన్నాడు. తెగులు కావాలా, క్షామము కావాలా, లేకపోతే ఈ యొక్క 7 సంవత్సరాల కాలం క్షామం కావాలా, శత్రువులు ఎదుటి నుంచి 3 మాసాలు పారిపోతావా? అన్ని కూడాను టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టాడు దేవుడు. మూడిటికి టైం బౌండ్ ప్రోగ్రాం. 3 నెలలు పారిపోవుటకు శత్రువులు ఎదుట, 7 సంవత్సరములు క్షామము 7 సంవత్సరములు. మన ఇశ్రాయేలీలకి ఐగుప్తు దేశంలో చూశారు కదా, అక్కడికి వెళ్ళారు కదా, ఆహారం లేకపోతే అలాంటి పరిస్థితి, పంటలు లేని పరిస్థితి, శత్రువులు నిన్ను తరుముకొని నీ రాజ్యాన్ని తీసేయటం. 3 మాసాలు అంత స్టిపులేటెడ్ టైం పెట్టాడు. మరలా 3 రోజులు తెగులు. ఆయన చేసిన తప్పిదానికి, పాపానికి. నీకు ఏది కావాలి అని భక్తుని ద్వారా కబురు పంపించాడు. అయితే దావీదు మనందరితో ఇవాళ మాట్లాడుతున్నాడు. మనందరితో ఈ 3 కూడాను లోకరీతిగా ఉన్న సమస్యలు. మనం కూడా లోకరీతిగా ఆలోచిస్తున్నాం. ఈవేళ ఎలాగ ఆలోచిస్తున్నామంటే, ఆ మాత్రలు వేసుకుంటే బ్రతుకుతాము, అక్కడికి వెళ్తే చచ్చిపోతాము అంతే. కానీ దేవుడు నీ ప్రాణం ఆయన చేతిలో ఉందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ ప్రాణం ఆయన చేతిలో ఉందని తెలుసుకోలేకపోతున్నావు. నీ ప్రాణాన్ని కాపాడగల దేవుడని నువ్వు తెలుసుకోలేకపో. భాష గారు అంతే చెప్తాండి. లేదు దావీదుకు కూడా అదే చెప్తున్నాడు. భక్తుడు వచ్చి ఈ 3 ఒకటి నిర్ణయించుకోమని చెప్తుంటే, హల్లెలూయా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము తెలియచెప్పమన్నప్పుడు దావీదు వాళ్ళ మనందరికీ నేర్పిస్తున్నాడు. విశ్వాసులారా, త్రియేక దేవుని మందిర సభ్యులారా, ఈ వాక్యమును వింటున్నటువంటి విశ్వాసులారా, ఒకవేళ మీరు ఈ వాక్యమును వినకపోతే దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించి ఈ వాక్యమును వినేటట్టుగా చేస్తాడు. అది ఆత్మకార్యమని మీరు గ్రహించండి. అది ఆత్మ దేవుడు మీతో తెలియజేస్తున్నాడని గ్రహించండి. మీరు సమయం లేదని చూడలేకపోతున్నానని అంటారేమో, దేవుడు మాత్రం తెలియచేస్తాడు. చూడండి, అందుకు దావీదు, నీవే అనుకో ఆ ప్లేస్, నాకేమీ తోచిస్తున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతా నేను. ఏమన్నాడు?
ఆప్షన్ దేవుడికే. ఆయన చేతిలో ఉంటే చాలు. ఏదైతే ఆయన చేసుకుంటాడో అదే చేసుకుంటాడు. నాకెందుకు? ఆ విశ్వాసం దావీదుకున్న విశ్వాసం మనకుండాల. దావీదు నేర్పిస్తున్నాడు, యెహోవా చేతిలో ఉండుట పడకుండుట, మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక. చాలా సున్నితంగా చెప్పాడు దేవుడు ఇవాళ. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, నీ యొక్క ఆత్మీయతను దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈవేళ నీ పరిశుద్ధతను పరీక్షిస్తున్నాడు. నువ్వు నిజమైనటువంటి భక్తుడివా, లేకపోతే తల్లిదండ్రుల నుంచి వచ్చిన క్రైస్తవ్యాన్ని తీసుకున్న భక్తుడివా, లేకపోతే అవసరానికి మేళ్ల కోసము తీసుకున్న భక్తుడివా, లేకపోతే నిత్య జీవమును లోక రక్షకుడైన యేసుక్రీస్తు సిలువను మోచున్నటువంటి భక్తుడివా? ఈ రోజున తేల్చుకో. దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. తద్రీతిగా నీ యొక్క ఆత్మీయతను ఈ దినాన బలపరుచుకోమని ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటని నీవు గమనించబద్దుడవుతున్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. నీకెందుకు? ఆయన చేతి మీదకు ఇవ్వయ్యా, ఆయన చేతిలోకి వెళ్ళవయ్యా, ఆయన చేతిలోకి రావయ్యా విశ్వాసి. నువ్వు ఇంకను అపవాది చేతిలోకి ఉంటానంటావేమి? వాడేదో మాత్రలు ఇస్తానన్నాడు, వాడేదో మూతికి గుడ్డ కడతానన్నాడు. ఇంకా అపవాది యొక్క క్రియలతోనే ఉంటావు ఎందుకు నీవు? ఆయన చేతిలో నీకు రమ్మంటున్నాడు. సృష్టిని సృష్టించే దేవుణ్ణి, వాత్సల్యత గల దేవుణ్ణి, కనికర సంపన్నుడైన దేవుణ్ణి, దయార్ద్ర హృదయుడిని, కృప ఆకాశం కంటే ఎత్తైనది, సత్యము మేఘముల కంటే ఎత్తైనని చెప్తున్న దేవుణ్ణి నీవు మరచి జీవిస్తున్నావేమోనని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. విలాప వాక్యములలో ఇర్మియా భక్తుడు ఆత్మ సత్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 3:22 యెహోవా కృప కలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని స్తోత్రాలు చెప్పండి. మనము నిర్మూలము కాము ఆయన చేతిలో ఉంటే. ఆయన వాత్సల్యత కలవాడు, కృప ఆకాశం కంటే ఎత్తైనది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము అట్లాంటి దేవుణ్ణి మా వదులుకొని లోకము వైపు చూస్తానంటున్నావు. ఏమైంది నీ యొక్క ఆత్మీయత? ఏమైంది నీ సాతాను యొక్క బంధకములు? ఎలాగ బంధించబడుతున్నావు? దేవుడి దినా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. అంతే ఎంతైనా నమ్మదగిన వాడు నా దేవుడు. దానికి అసలు భేషజాలు లేవు. దేర్ ఆర్ నో బ్యారియర్స్. హద్దులు లేవు. అంత నమ్మకమైన దేవుడు నీ దేవుడు. నువ్వు నమ్మకస్తుడు కాదు. కనపడుతుంది ఇప్పుడు. నువ్వు నమ్మకస్తుడు కాదు. దేవునికి విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టండి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు నీకు ఇస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు నీకు కలుగ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వసించి నమ్మండి. ఇంకా ఈ లోకరీతిగా మీరు ఆలోచిస్తున్నారు. ఈ లోకరీతిగా మీకు ఏ సమస్యలు ఉన్నాయో, లోకరీతిగా ఉన్నటువంటి సమస్యల కొరకు పరిగెత్తుతున్నావు. మాంసం కొట్టుకు పరిగెత్తుతున్నావు, నెయ్యి కొట్టుకు పరిగెత్తుతున్నావు, పాల కొట్టుకు పరిగెత్తుతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. 1 పేతురు 1:7 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వల్ల శుద్ధిపరచబడుచున్నది. నీవు శుద్ధీకరింపబడుతున్నావు, పరీక్షింపబడుతున్నావు అనే సంగతి తెలియట్లా నీకు. కావాలంటే ఇంకా కాలాలి అంటున్నా కానీ శుద్ధీకరణ లేదు. ఆ అగ్ని కూడా నిన్ను కాల్చలేకపోతుంది, ఆ పరీక్ష కూడా నిన్ను కాల్చలేకపోతుంది, మెరుగుపరచలేకపోతుంది నీ విశ్వాసాన్ని. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకునే దేవుని కొరకు నువ్వు పనిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 2 రాజుల గ్రంథము 3:16 ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే కాని వర్షమే కాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. అంత సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతుంటే ఏమి రాకపోయినా నీకు నీళ్లు ఉంటాయి అంటున్నాడు. ఆహారం ఇస్తానంటున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు అవార్డ్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు అవార్డ్ యూ. వై యు ఆర్ ల్యాకింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్? ఎందుకు నువ్వు ఇలాగ జీవిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు నీ ఓర్పుని గురించి మాట్లాడుతున్నాడు. నీ పరీక్షలో నువ్వు లెగ్గలేకపోతున్నావని ఆత్మదేవుడు ఈ దినాన నీతో, నా ద్వారా నీతో ఒక మాటని తెలియజేస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయము అపోస్తుల కార్యములలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచినట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతి అనుసరించి పరలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము కలుగ చేసి ఉన్నాడు. నీ విశ్వాసానికి ఆయన మరణము పునరుత్థానము కూడా నీకు బలహీనమైంది అంటున్నాడు. దేవుడి మరణము పునరుత్థానం నీకు లెక్కలేదు. నీ ప్రాణం ముందు అవి కూడా నీకు లెక్కలేకుండా ఉన్నాయి. దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. 18 హెజ్కేలు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటున్నాం. 20వ వచనము. పాపము చేయవాడే మరణము నొందును. నువ్వు పాపం చేస్తున్నావా? అయితే మరణిస్తావు. నువ్వు మూతికి గుడ్డ కట్టుకున్న మరణిస్తావు, మూతికి గుడ్డ కట్టుకుపోయినా మరణిస్తావు. తండ్రి యొక్క దోష శిక్షణ కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షణ తండ్రిని మోయడు. నీతిపరుడి నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దృష్టినికే చెందును. ఈ మాట బైబిల్ గ్రంథంలో తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. ఈ విషయం మీదే నేను ఒక కేసు పెట్టుకున్నాను. పూర్వం 86లో నార్కాటిక్స్ డ్రగ్స్ అనే ఒక యాక్ట్ కింద ఒక కేసు పెట్టాను. ఆ కేసుకి 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 1 lakh పనిష్మెంట్ ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి నేను డ్రగ్స్ పట్టుకున్నాను. పట్టుకుంటే ఆ తండ్రి 75 years ఉంటాయి. ఆయన మంచి ఆ వ్యాపారం మీద బాగా సంపాదించాడు. మంచి 2 buildings కట్టుకున్నాడు. వృద్ధుడిగా ఉంటున్నాడు. ఒక్కడే కుమారుడు, 2 కుమారులు. అప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు అక్కడ. నేను అడిగాను, మీ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు మీ తండ్రి యొక్క నేరాన్ని నువ్వు తీసుకోవన్నాడు. నాకెందుకు సార్ అంటే, వాళ్ళ నాన్నగారి ఆస్తి కావాలి, వాళ్ళ నాన్నగారి యొక్క సర్వము కావాలి, వాళ్ళ నాన్నగారి యొక్క తప్పిదానికి పడినటువంటి పనిష్మెంట్కి నేను యాజ్ ఎ క్రిస్టియన్గా సానుభూతి చూపించి వృద్ధాప్యంలో ఉన్నాడని అడిగాను. అయితే అదైతే చట్టరీత్యా తప్పే.
కానీ అతను అన్నాడు, నాకు తెలీదు, అతన్నే తీసుకుని వెళ్ళాడు జైలుకి అన్నాడు. లోకం అలాగుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు, ఎవరి శిక్షను ఎవరు అనుభవించరు. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకోమని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతను ఎందుకు భద్రపరచుకోలేకపోతున్నావని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. మత్తయి 9:28 ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. మత్తయి 9:28 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనకు వచ్చిన యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని వారిని అడుగగా ఆయనతో చెప్పిరి. అన్యులైనటువంటి యూదులైనటువంటి వారందరూ కలిసి వచ్చినప్పుడు నమ్ముతున్నావు నిన్ను అన్నారు. వారికున్న విశ్వాసంలో కొద్ది భాగం కూడా నీకు నాకు లేదని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుని యొక్క స్థితిని మనం పొందలేకపోతున్నాం. 2 కొరింథీలో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. 2 కొరింథీలో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. 4:18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. నీవు ఈ క్షణమాత్రముండే ఈ యొక్క శ్రమ కోసం నిత్యమైన మహాభారాన్ని పోగొట్టుకుంటున్నావు, మహిమలు పొందటాన్ని. ఎలాగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని ఆత్మదేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మీ ఆత్మీయతను బలపరచుకోండి. మీ యొక్క శక్తివంతమైన స్థితిని దేవుని కొరకు సిద్ధపరచుకోండి. దేవుని సన్నిధికి వచ్చి ఆనందించండి. ఏలైనగా 8:24 రోమన్స్, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితమే. నిరీక్షింపబడినది కనబడుచున్నప్పుడు నిరీక్షణతో పనిండదు, తాను చూచిన దాని కొరకు ఎవరు నిరీక్షించడు. కాబట్టి నిరీక్షణ కలవారై కాపాడగల దేవుడు మనకున్నాడని విశ్వసించి మనము ఆయన చేతిలో పడదాం, మనం ఆయనకు అప్పగించుకుందాం. 51:16 యెషయాలో ఈ మాట చదువుకొని ముగించుకుంటున్నాం. 51:16 ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆకాశమును స్థాపించినట్లు భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లు నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. ఈ ఉదయకాల ఆరాధనలో మీరు మహింపరచబడినందుకు స్తోత్రాలు. మీ చేతిలో ఉంటే చాలు నాయన, లోకంలో కంటే. అట్టి స్థితి నా బిడ్డలందరికీ దాయిచ్చేయండి నాయన. భయము నుంచి విడుదల చేయండి స్వామి. అదే రీతిగా నాయనా మీరు ఇచ్చినటువంటి విశ్వాసులను, కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. కుటుంబాల్లో ఉన్న బలహీన పరిస్థితులు విడుదల చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. రోగం నుంచి విడుదల చేయండి. తల్లికి భర్తకును, భార్యకును, తండ్రికి కుమారులకును నాయన శాంతిని, సమాధానాన్ని దయచేయండి. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహం బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. యవ్వనస్తులకు మీరు ఇచ్చిన యోగ్యకరమైన భవిష్యత్తును బట్టి కూడా కృతజ్ఞతలు. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచేయబడను గాక. అదే రీతిగా వృద్ధులకు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, స్వస్థతను బట్టి స్తోత్రాలు, ప్రార్థన బలమును బట్టి స్తోత్రాలు, ఆదరణ బట్టి స్తోత్రాలు. ఆయా దేశాల్లో బిడ్డలు ఉద్యోగాలు కని వెళ్లారు. ఆయన క్షేమమైన సమాచారం నా బిడ్డలకు దాయిచేయండి నాయన. భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యను కోల్పోయిన వారు ఆదరణ దాయిచేయండి నాయన. మరి ఆ దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశమా, కువైట్ దేశం, మస్కట్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఇటలీ దేశం, ఫ్రాన్స్ దేశం, అనేక దేశాల్లో ఉన్నారు. యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్నారు. క్షేమమైన సమాచారాన్ని అనుగ్రహించండి ఆయన. అదే రీతిగా నాయన చిన్న పనులు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, ఆశీర్వదించి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాల్లో ఆరోగ్యాలు దయచేయండి. ఆర్థిక స్తోమత కలుగ చేయండి నాయన. ఉద్యోగములు చేస్తున్న వారు ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు, ఆదరణ దయచేయండి ఆయన. అధికారులతో మాట్లాడండి ఆయన. ఆయన వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతల ఫలితం దయచేయండి ఆయన. ప్రపంచంలో ఉన్న కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించండి నాయన. అదే రీతిగా నాయన కృపా సత్య సంపూర్ణమైన దేవుడు నాయన. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకమును దయచేసి పరిపాలన సౌలభ్యమును దయచేసి
త్రియేక దేవుని మందిరమును ఆశీర్వదించండి, బలపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం జరుగుతుంది జూమ్ ఆరాధనని ఆశీర్వదకరంగా మార్చుకోండి నాయనా. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగా మార్చి రోగముల నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు, కరోనా నుంచి విడుదల చేసినందుకు స్తోత్రాలు నాయనా. సుఖమైన ప్రసవములకు సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అగ్నికాంచిన సంఘం చుట్టూ విశ్వాసం చుట్టూ వచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాలు వందనములు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడిని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోని తైక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము గడచేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి, మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచయను ఆత్మతో నింపి ఉజ్జీవంతో నింపిన దేవుడు, సర్వ మానవాడికి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడను గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Have a blessed day. Thank you. God bless you. శాశ్వతమైనది నీవు నాయన చూపినా